అరిసెలు చేయడానికి నేను 3 కేజీలు బెల్లం తీసుకున్నాను అండి. మీకు కొలత చెప్పడానికే వేయింగ్ మిషన్ మీద చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ డబ్బాతో 4 డబ్బాలు వేసుకుందాం అండి. వేసుకుని బరువు కూడా చూద్దామే. ఇదిగోండి, ఇప్పుడు ఈ డబ్బాతో నేను 4 డబ్బాలు తీసుకున్నాను. 4 కేజీలు వచ్చినాయి. ఇందులో రాళ్ళు ఏమి లేకుండా చూసుకుని కొంచెం ఏరేసుకోవాలండి. వీటిని నీట్గా ఏరేసుకుంటే మనకి డస్ట్ ఏం లేకుండా ఉంటుంది. ఏరేసుకుని ఒకసారి కడుక్కోవాలండి వీటిని నీట్గా. ఇదిగోండి, ఇప్పుడు బెల్లం చూసారు కదా, 3 కేజీలు ఉందండి. ఇప్పుడు బియ్యం కూడా కొలిసి చూసుకుందాము. అండి చూసారు కదా, 4 కేజీలకి కొంచెం ఎక్కువ ఉన్నాయండి. పర్వాలేదు, మనం ఎలాగో కొంచెం అరిసెలు కొంచెం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి 4 కేజీలు ఉందండి. ఏం తీసుకున్నాండి, ఇది సరిపోవట్లేదు ఈ గిన్నె, అందుకోసం. ఈ స్టోర్ బియ్యం కదండి, ఒకసారి బాగా మనం కడుక్కోవాలి. కడిగి నలకలన్నీ పోయేదాకా కడిగి అప్పుడు మంచి ఫ్రెష్ వాటర్ వేసి మళ్ళీ కడిగి నానబెట్టుకోవాలండి. అప్పుడు మంచినీళ్ళతోటి. ఇదిగోండి, చూసారు కదా, నీట్గా వాష్ చేసేసి 4-5 సార్లు కడిగానండి. 4-5 సార్లు కడిగి అవును మంచినీళ్ళు పోసాను. అరిసెల బెల్లం ఉంది కదండి, మనం ఇప్పుడు దీన్ని కూరేసుకున్నామండి మెత్తగా. మనం దీంతో ఇలా కూరేసుకున్నాం అనుకోండి, ఉదయాన్నే మనకి అరిసెలు చేయడానికి ఈజీ అయిపోద్ది పని. ఉంది ఇలా తీసినా కూడా వచ్చేస్తుందండి స్పీడ్గానే. నాకు అంటే ఒక చేత్తో వీడియో తీస్తానండి, అందుకే ఇబ్బంది అవుతుంది. ఇలాగా మొత్తం తీసేసుకోవాలండి. ఇదిగోండి, బెల్లం అంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసాను. రేపు అరిసెలు చేసుకోవడానికి మనం దీన్ని ఇప్పుడు ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, రేపు పాకం పట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నైట్ అంతా బియ్యం నానబెట్టుకున్నాం కదండి, ఉదయాన్నే 5 గంటలకి ఒకసారి చూసుకోవాలండి. బియ్యం ఇలాగా పులుస్తాయి కొంచెం. ఈ వాటర్ వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకోవాలండి. ఇప్పుడు పులుపుదానం రాదు బియ్యం. ఇదిగోండి, 4-5 సార్లు నీట్గా కడిగాను బియ్యాన్ని. ఇంకొకసారి నీళ్ళు వంపేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకున్నాండి. ఎందుకంటే బియ్యం పులుపు అయిపోతాయండి, అందుకోసం చాలాసార్లు కడగాలి మనం నీట్గా బియ్యాన్ని. లేదంటే అరిసెలు పుల్లగా అయిపోతాయి. నీళ్ళు ఇలా తెల్లగా వచ్చేదాకా మనం కడుక్కోవాలండి బియ్యాన్ని. చూసారు కదండి, ఇలా ఉంటే సరిపోతాయి. మిక్సీ జార్లో యాలక్కాయలు వేసుకున్నాను అండి. అందులో కొంచెం చక్కెర ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బియ్యం వాడిపోసే దాంట్లో వేసేసుకుని వాడిపోసుకోవాలండి బియ్యాన్ని. ఇప్పుడు నీళ్ళు వాడిపోయాక అప్పుడు మనం ఇప్పుడు ఇలా క్లాత్ మీద వేసుకుని కాసేపు ఆరబెట్టుకోవాలండి. ఇదిగోండి, మొత్తం ఇలా ఆరబెట్టేసుకున్నాను ఒక క్లాత్ మీద. ఇదిగోండి, చూసారు కదా, ఇలా ఉండాలండి. కొంచెం తడి ఉండాలి, కానీ తడి ఉండకూడదు. ఇట్లా ఆరబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఒక క్యాన్లో వేసేసుకుని వీటిని మిల్లుకి పట్టించేసుకోవడమే. ఇదిగోండి, ఇప్పుడు మిల్క్ ఆడిచ్చేసుకోవడమే మనం. ఇవన్నీ అరిసెల పిండి ఇలా ఆడించుకోవాలి మెత్తగా. ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలండి. ఇవ్వండి, ఇలాగా పిండి అంతా జల్లిచ్చేసుకోవాలి. ఇదంతా రవ్వ వస్తుంది, ఇది పక్కన పెట్టేసుకుని ఇలాగా మొత్తం నొక్కేసాను పిండిని. ఇలా నొక్కాలండి,
అసలు గాలిపోకుండా, లేకపోతే పిండి అంతా ఆరిపోతే అరిసెలు గట్టిగా వచ్చేస్తే మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం బెల్లాన్ని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ డబ్బా కొలతలో చెప్తానండి. కేజీల లెక్కనైతే నేను 3 కేజీల బెల్లానికి 4 కేజీలు రైస్ తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లానికి కేజీ బియ్యం సరిపోతాయండి. ఇప్పుడు కొలిచి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇంకో డబ్బా, కొంచెం తక్కువ ఉంది, పర్వాలేదండి తక్కువ ఉన్నా సరే. ఇప్పుడు మనం ఈ డబ్బాతో 4 డబ్బాలు రైస్ తీసుకున్నాను అండి నేను. అంటే 2 డబ్బాలు బెల్లం సరిపోద్ది. మీరు అలా ఆ కొలతతో చేసుకోండి కావాలంటే. చూడండి, స్టవ్ ఆన్ చేసుకుని మనం బెల్లం పెట్టుకుందాము. ఇప్పుడు 2 డబ్బాలు మనం బెల్లం తీసుకున్నాం కదండి, 1/2 డబ్బా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది. ఒకసారి పోయి ఇంత రెస్ట్ వచ్చింది. ఇదంతా వడపోసుకున్నాం కదా, మళ్ళీ పాకం పెట్టుకుందాం అండి. దగ్గర పడుతుందండి. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, యాలక్కాయల పొడి, పంచదార వేసి ఇది కొంచెం వేసుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా నొరుగులు వస్తున్నాయి కదండి, ఒకసారి మనం పాకం చెక్ చేసుకుందాము. వేసుకుని చూద్దామండి. ఇంకా రాలేదండి. ఇవన్నీ ఇలా పక్కకు జరుగుతుంది కదా, మన చేతిలోకి ఉండవ్వాలండి. ఇలా అయితే సరిపోద్ది. మనం ప్లేట్కి వేసి కొడితే టంగు ఇవ్వండి. చూసారుగా టంగు అనింది. ఇలా అంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి వేసేసుకోవాలండి. కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి. అలా ఉంచు, గట్టిగా పట్టుకోవాలి. ఇవన్నీ ఇలా వేసుకోవాలి. ఇదిగోండి పిండి ఈ విధంగా కలిపాను. చూస్తారు కదండి, గరిటె జారుడుగా ఉండాలండి. ఇంకా లూజ్ ఉంటే కానీ అరిసెలు రావండి. అందుకోసం ఇట్లా ఉండాలి పిండి. చల్లగా ఏ కొద్ది గట్టిగా అయిపోయింది చూసారా, ఇలా ఉండాలండి. మనకి అరిసెకి జోరుగా ఉందంటే నూనెలో వేసినా సరే పక్కకి వెళ్ళిపోద్దండి పిండి. చూద్దామండి అసలు ఎలా వస్తున్నాయో. ఇదిగోండి తీసుకోండి. మనం కొంచెం పెద్దగా చేసినా సరే ఆయిల్లో వేయడానికి మనకి వీలవుదండి, చేయి పట్టులో. అందుకోసం కొంచెం మందం పోతే ఇలా నొక్కితే సరిపోతాయండి. నువ్వులు అట్లా చేయడానికి నువ్వుల్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి మనకి. అప్పుడు నువ్వులు విడిపోండి. నువ్వుల్లో ఇవి వేసుకున్నాం కదా, ఇది ఇట్లాగా ఇస్తాను. ఇవ్వండి.